సతీష్. మాది నల్గొండ జిల్లా వేములపల్లి మండలం నుంచి మాట్లాడుతున్నాం. నాది ఎంఏ బీఈడి క్వాలిఫికేషన్. నేను పట్టభద్రుల ఎన్నికలో ఓటర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తిని. రేపు జరగబోయేటటువంటి ఒక 27వ తారీఖున జరగబోయేటటువంటి ఒక పట్టభద్రుల ఎన్నికలో తీర్మార్ మల్లన్న గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి మేము ఇక్కడి నుంచి హామీ ఇస్తున్నాము. ఎందుకంటే గత 9 సంవత్సరాలు పాలించినటువంటి ఒక టీఆర్ఎస్ పార్టీ అరాచక పాలన గురించి అల్పెరగని పోరాటం చేసిండు. ఎన్నో విధాలుగా ప్రశ్నించినటువంటి ఒక వ్యక్తి, ఎంతోమంది సమస్యలను పరిష్కరించినటువంటి ఒక వ్యక్తి. కాబట్టి తీర్మార్ మల్లన్న గారిని మేము అత్యధిక మెజార్టీతో మేము గెలిపిస్తామని, మేము పట్టభద్రులుగా ఎన్నికలకై ఖచ్చితంగా పోరాడతామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. నా పేరు ఎడవెల్లి గోపీనాయుడు. మాది నల్గొండ జిల్లా అనుమల మండలం నాయుడుపాలెం గ్రామము. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తీర్మాన్ మల్లన్న గారికి మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిన కోరుతున్నాము. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తీర్మాన్ మల్లన్న గారిని బలపరచడం జరిగింది. మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటుని తీర్మాన్ మల్లన్న గారికి వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే గత ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల వ్యవహరించడం చాలా బాధాకరం. వాటిని ఎప్పటికప్పుడు తీర్మాన్ మల్లన్న గారు ఎండగడుతూ నిరుద్యోగుల పక్షాన ఉన్నందుకు మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటుని తీర్మాన్ మల్లన్న గారికి వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాము. నమస్తే, నా పేరు అశోక్, చండూరు మండల్, నల్గొండ డిస్టిక్. మే 27న జరగబోయే పట్టభద్ర ఎమ్మెల్సీ ఓట్లలో భారత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మార్ మల్లన్న గారికి ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ నిరుద్యోగులకు చేతులెత్తి మొక్కుతున్న మల్లన్న గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక ఓటు మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈ 3 డిస్టిక్ల నిరుద్యోగులకు మనవి చేస్తున్నా. గత 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వంపై చేసిన అరాచకాలని వెలిక్కి తీసి కాంగ్రెస్ ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉండి ఆయన పోరాడాడు కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఫామ్ చేసింది. రేపు జరగబోయే ఎమ్మెల్సీ కోట్లలో ఆయన ఓటేసి గెలిపించినట్లయితే నిరుద్యోగులకు, ఉద్యోగులకు సమన్యాయం జరుగుతుందని చెప్పేసి నా ఒక భావన. ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎన్నికల్లో తీర్మార్ మల్లన్న గారిని అత్యధిక ఓటుతో గెలిపించుకుంటాం. ఎందుకు గెలిపించాలి అంటే, ఎలాంటి ప్రజా సమస్యలు ఉన్నా తీర్మార్ మల్లన్న గారు దగ్గరికి పోతే దానికి దగ్గర న్యాయం చేశారని గట్టి నమ్మకం. రాజకీయంలోకి రాగానే అతను నూతన వరవడి చుట్టి అతనికి ఉన్న ఆస్తి మొత్తం ప్రభుత్వానికి రాసిచ్చిన గొప్ప మహానీయుడు తీర్మార్ మల్లన్న గారు. అందుకే ఆయనని భారీ ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటాం. గురునాథం, కొప్పూలు గ్రామం, గుర్రంపూడి మండల వాసవిని. తీర్మార్ మల్లన్న గారు కేసీఆర్ గద్దె వరకు ఎంతో పోరాటపడ్డాడు. క్యూనిస్ని ధ్వంసం చేసి జైలు పాలు కూడా అయ్యాడు. అయినా ఆగకుండా బేరకుండా కేసీఆర్ని గద్దె దింపినా కానీ నిద్రపోవడం అనేది లేదు. దాన్ని మనసులో ఉంచుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈరోజు ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం జరిగింది. అతన్ని మన 3 జిల్లాల పట్టభద్రులు అందరూ కూడా కలిసి కూడా అతను మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని నా యొక్క మనవి. కొండల్ ముదిరాజు, మరియగూడ మండలం, జిల్లా నల్గొండ. రేపు జరగబోయే మే 27 తారీఖు నాడు నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎలక్షన్ సందర్భంగా మన భారత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మార్ మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తీర్మార్ మల్లన్నని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనవి చేసుకుంటున్నాం. మా నిరుద్యోగులకు విన్నపం, ఎందుకంటే తీర్మార్ మల్లన్న టీఆర్ఎస్ ఆగడాలను, టీఆర్ఎస్ పార్టీ చేసిన మోసాలను, బీజేపీ చేసిన మోసాలను అంతా బయట తీసుకొచ్చి ఈరోజు సమాజం గురించి ఎంతో సేవ చేసిండు. కాబట్టి నిరుద్యోగులు ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. నిరుద్యోగులందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మార్ మల్లన్నను వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాకు సంబంధించిన నిరుద్యోగులు కంపల్సరీ తీర్మార్ అన్నకు ఓటేసి గెలిపించగలరని మనవి చేసుకుంటున్నాం. ఈరోజు పల్లా రాజేశ్వరి చేసిండు,
ఏం చేసిండే పల్లరాజేశ్వరుడు? నిరుద్యోగుల ఓట్లు వేసుకుంటూ ఒక్కరికి న్యాయం చేయలేదు. ఒక అవకాశాలు నిరుద్యోగులకు ఓట్లే ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. టీఆర్ఎస్ మోసం చేసింది, బీజేపీ పార్టీ మోసం చేసింది. ఒక్క కాంగ్రెస్ పార్టీతోటే అభివృద్ధి జరుగుతుంది. అందరికీ నిరుద్యోగులకు విన్నపించుకుంటున్నా, తీన్మార్ మల్లన్నని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనం చేసుకుంటున్నాం.